మత్తు పదార్థాల నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రి మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన కేంద్రం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు మత్తు పదార్థాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రి మత్తు పదార్థాల వ్యసన నిర్మూలన కేంద్రం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం కారణంగా యువత విద్యార్థులు అనేక అనారోగ్య సమస్యలకు గురై అతి చిన్న వయసులోనే మృతి చెందుతున్నారని అన్నారు. ప్రధానంగా తిరుపతి జిల్లాలో గంజాయి వినియోగానికి ఎక్కువ బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. పోలీస్ శాఖ దీనిపై ఎంత అవగాహన కల్పించినా ఆశించినంత ఫలితం రావడం లేదన్నారు. కేవలం పోలీసులే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. Good morning everyone. Myself Ramchandra Murli Nayak, MD Psychiatry Resident in the International Day Against Drug Abuse and Illicit Trafficking observed every year of June 26. Importance of the day. This day, established by the United Nations, aims to raise awareness and devastating impact of drug abuse and illegal trafficking on individuals, families, communities, healthcare system all around the world. As a member of medical International Day Against Drug Abuse and Illicit Trafficking మీద we thought we should have a small awareness program అని చెప్పి అనుకోవడం జరిగింది. మేడం ఆ రోజు వచ్చి when she told me that కాలేజ్లో చేస్తే బాగుంటుందంటే I said okay because you are the right audience for this program. Drugs ప్రతి చోట కూడా everyone is talking about drugs. విధంగా డ్రగ్స్ యొక్క మినేస్ ఈ ప్రాబ్లం అంతా సీరియస్గా ఉందా సొసైటీలో అండ్ వాట్ సార్ట్ ఆఫ్ మెషర్స్ దట్ ఆర్ టు బి టేకెన్ ఫ్రమ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సైడ్, ఫ్రమ్ సివిక్ కమ్యూనిటీ సైడ్, ఏం తీసుకోవాలనే దాని మీద అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూ ఆల్ మస్ట్ బి నోయింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ పర్టికులర్ మెనేజ్. Drug consumption, drug abuse, it is not being seen only as a crime. ఇది ఒక క్రైమే కాదు, బేసికలీ ఇట్స్ ఏ సోషల్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ బీయింగ్ viewed as a నేషనల్ థ్రెట్. మరి ఇంత ప్రాబ్లం ఇంత సీరియస్గా ఉందా అని అంటే మన తిరుపతి, మన ఏపీ వరకు వస్తే ఈ సింథటిక్ డ్రగ్స్, అదర్ డ్రగ్స్ యొక్క ప్రివలెన్స్ అంత లేకపోయినప్పటికీ కూడా we almost admit that influence of Ganja, impact of Ganja and consumption of Ganja is there. ఇది చాలా కాలేజెస్లో, చాలా స్కూల్స్ కూడా స్టూడెంట్స్ కావచ్చు, అదర్ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, మిస్గైడెడ్ యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గాంజా కన్జ్యూమ్ చేస్తారనేది ఇది ఫ్యాక్ట్. గవర్నమెంట్ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి వీ హ్యావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. బట్ ఐ బిలీవ్ దట్ పోలీస్ ఒక్కరే చేస్తే సరిపోదు. ఇదేదో ఇట్ ఈస్ నాట్ వన్ ఏజెన్సీస్ జాబ్. ఏదో ఒక పోలీస్ ఒకటే చేస్తే మొత్తం డ్రగ్ అబ్యూస్ కావచ్చు, డ్రగ్ యొక్క మెనేస్ సొసైటీలో కంట్రోల్ చేస్తామని అంటే దట్ మే నాట్ బీ పాసిబుల్ unless we have the support of the entire civic community. అందరూ పార్టిసిపేట్ చేస్తే తప్పితే లైక్ మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదర్ కమ్యూనిటీ గ్రూప్స్ కావచ్చు, అందరూ పార్టిసిపేట్ చేస్తే తప్పితే మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని ప్రాపర్గా అడ్రస్ చేయడం అనేది సాధ్యపడని విషయం. సో ఈరోజు యాక్చువల్గా నన్ను పిలిచి లీగల్ అవేర్నెస్ అంటే లీగల్ సెక్షన్స్ ఏంటి, వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీటి గురించి ఎడ్యుకేట్ చేయమన్నారు. బట్ ఐ థాట్ నేను వచ్చి మీకేదో ఈ విధంగా డ్రగ్ కన్జ్యూమ్
గాంజా కన్జ్యూమ్ చేస్తే లేకపోతే ఈ విధంగా పెడ్లింగ్ చేస్తే ఈ సెక్షన్స్ ఆఫ్ లా కింద ఇన్ని ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటాయి, లేకపోతే మీరు ఇట్లా సఫర్ అవుతారు అట్లా సఫర్ అవుతారని చెప్పాలన్నది నాకు ఆ ఇంటెన్షన్ లేకుండా ఉంటాయి. ఐ థాట్ ఒకసారి వచ్చి మీతో ఇన్ఫార్మల్గా ఇంటరాక్ట్ అవుదాం సో దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఇష్యూ. అండ్ మనం అందరం కలిపి యాజ్ ఏ గ్రూప్గా అదే కమ్యూనిటీగా చేస్తే కానీ ఇది సాధ్యపడదు అనమాట. సో ఈ ఉద్దేశంతో ఈరోజు నేను మీ కాలేజీ రావడం జరిగింది. అండ్ ఈరోజు ఈ డ్రగ్ అవేర్నెస్ సంబంధించి కూడా మన తిరుపతిలో కావచ్చు, మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్లో కూడా వాకథాన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అట్లాగే కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఈవెన్ గవర్నమెంట్ లెవెల్లో కూడా గుంటూరులో కానీ మొత్తం స్టేట్ అంతా కూడా అందరి పార్టిసిపేషన్ తోటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ డ్రగ్ ఇష్యూ అనేది ఒక ఇందాక చెప్పినట్టు ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఒక పోలీస్ లేకపోతే కేసెస్ రిజిస్టర్ చేసేది కాదు. మనం అందరం కూడా దీని యొక్క రీహాబిలిటేషన్ ఓరియంటెడ్ హ్యూమెన్ అప్రోచ్ తోటి, రీహాబిలిటేటివ్ అప్రోచ్ తోటి చేయాల్సినటువంటి ఇష్యూ. ఎందుకంటే డ్రగ్ అబ్యూజ్ డ్రగ్ ఎడిక్ట్స్ కావచ్చు లేకపోతే గాంజా ఎడిక్ట్స్ మనం అందరికీ ఎట్లా ఉందంటే వాళ్ళందరినీ కూడా మనం ఒక క్రిమినల్ లాగా ఒక ఏమంటాం ఒక స్టిగ్మా తోటి ఒక దృక్పథంతో చూస్తాం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఎవరైతే ఫర్ సమ్ రీజన్స్ అంటే వాళ్ళు ఎడిక్ట్ కావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. చాలా వరకు మనం చూస్తే ఇదంతా కూడా ఒక కాలేజ్ మన లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతే కొంత దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. కారణం దట్ ఈస్ ద ఏజ్ వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్. మన హౌస్ నుంచి కాలేజీలోకి వస్తాం. దట్ ఈస్ ద టైమ్ వీ ఫీల్ ఎక్సైటెడ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. మన ఫిజియలాజికల్గా కూడా అదివల్ల మీరందరూ కూడా నర్సింగ్ డాక్టర్స్ ఉన్నారు. ఫిజియలాజికల్గా కూడా మన బాడీలో లాట్ ఆఫ్ చేంజెస్ రావడం వల్ల కొత్త అడ్వెంచర్స్, న్యూ థింగ్స్ ట్రై చేయాలా, కొత్తవి చేయాలన్న ఒక యాటిట్యూడ్ తోటి ఏం చేయాలో తెలియక కొన్నిసార్లు మనం ఈ డైరెక్షన్లో వచ్చే అవకాశం ఉంది. ఇన్ సమ్ కేసెస్ మనకు